ఆకదు నా పయనం సియోను చేరకుండా, ఆకదు నా పయనం సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోవుదును, నా గమ్యము చేరా సాగిపోయేదను, ఎలిసేదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు కన్నెదను, అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను, ఎలిసేదాయ్ ఫలమీయగా మరి లోతుగా వేరు కన్నెదను, అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను, ఆకదు నా పయనం. చప్పట్లో అందరూ సియోను చేరకుండా, ఆకదు నా పయనం సియోను చేరకుండా, ఎగిరే రేఖలు నాకిచ్చిన నీదు కాయాలు తాకుందును, ఎగిరే రేఖలు నాకిచ్చిన నీదు కాయాలు తాకుందును, సింహాన్ని చంపే ఫలమిచ్చిన, సింహాన్ని చంపే ఫలమిచ్చిన నీ చాటునే బ్రతికెదను, మరొకసారి సింహాన్ని చంపే ఫలమిచ్చిన నీ చాటునే బ్రతికెదను, ఫలము నీదే కదా, కృపయు నీదే కదా, యేసయ్యా బలము నీదే కదా, కృపయు నీదే కదా, ఎలిసేదాయ్ ఫలమీయగా మరి లోతుగా వేరు కన్నెదను, అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను, ఎలిసేదా ఫలము దేవుని ఫలం మరి లోతుగా వేరు కన్నెదను, అదోనాయ్ పైకెదిగి ఫలించెదను, ఆకదు పాడండి మరొకసారి, ఆకదు నా పయనం
దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము  దయచేసి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి. ఎవరు కూడా మాట్లాడద్దు. అందరూ ప్రార్థన పూర్వకంగా వాక్యం వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 31వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, 31వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది గదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చెయ్యుమని అతని ఉత్తరమియ్యగా. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ప్రభుల వారు ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యానికి అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేస్తే క్షేమము కలుగును. అందరూ కూడా, లోపల ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు కూడా చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేస్తే క్షేమము కలుగును. అందరూ చెప్పడం లేదు, తడబడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేస్తే క్షేమము కలుగును. ఓకే, ఆ అంశం రాసుకోండి. దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుబడిన వాక్యానికి అంశము ఇదన్నమాట. దేవుడు చెప్పినట్లు చేస్తే క్షేమము కలుగుతుంది. ఈ చదువుబడిన వాక్యములో దేవుని బిడ్డలారా, యాకోబు మనకు కనబడతాడు. యాకోబు యొక్క జీవన సహకారులు అయిన, యాకోబు యొక్క పాలి భాగస్తు రాన్లు అయిన దేవుని బిడ్డలారా, యాకోబుకు తోటి సహాయకులు అయిన లేయా, రాహేలు చెప్పిన మాటను మనము చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, లేయా, రాహేలు వారి యొక్క సొంత, నాకెళ్ళి చూడండి అయినా, లేయ యొక్క రాహేలు వారిద్దరూ కూడా తోబుట్టువులు. వారిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు. పెద్దది లేయా, చిన్నది రాహేలు. దేవుని బిడ్డలారా, వీరు ఇద్దరు వారికి పెనిమిటి అయిన, వారి ఇద్దరికి భర్త అయిన వారి ఇద్దరికి శిరస్సైన దేవుని బిడ్డలారా యాకోబు. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి దేవుని బిడ్డలారా ఎక్కడ ఈ మాటను మాట్లాడుకున్నారంటే, దేవుని బిడ్డలారా ఇంటిలో ఈ మాట మాట్లాడుకోలేదు.
దేవుని బిడ్డలారా, ఈ మాట వారు వీధిలో మాట్లాడకలేదు. ఈ మాట దేవుని బిడ్డలారా వారు ప్రయాణంలో ఈ మాట మాట్లాడుకోలేదు. ఈ మాట వారు ఎక్కడ మాట్లాడుకున్నారంటే, దేవుని బిడ్డలారా, యాకోబు గారు పగలనక, యాకోబు గారు రాత్రి అనక, దేవుని బిడ్డలారా పొలములో గొర్రెల మందలను, పొలములో మేకల మందలను, పొలములో దేవుని బిడ్డలారా ఒంటెల మందలను, పొలములో గేదెల మందలను, పొలములో దేవుని బిడ్డలారా ఇక ఆవుల మందలను, ఇవన్నీ పొలములో ఆ మందలెన్నున్నాయి. దేవుని బిడ్డలారా ఆ మందల దగ్గర దాసులు ఉన్నారు. ఒక దాసుని పిలిపించుకొని, రేయ్ ఇట్రారా అని చెప్పాడు. ఏమి యజమానుడా అని యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు అన్నాడు, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఈ పొలములో ఈ మందల దగ్గర ఉన్నాను కదా, నీవు ఇక్కడి నుంచి వెళ్ళి మనకు దూరాన ఉంటున్న హారాను అనబడిన ఊరికి వెళ్ళు. ఆ ఊరిలో నా భార్యలు ఇద్దరు ఉన్నారు. లేయ ఉంది, రాహేలు ఉంది. వాళ్ళిద్దరిని నువ్వు ఏం చేస్తావంటే, అమ్మా మీరిద్దరూ ఎన్ని పనులున్నా, మీరిద్దరూ ఈరోజు ఇంట్లో మరి ఎన్ని పని పాటలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు పెట్టి, అయ్యగారు అర్జెంటుగా రామంటున్నారు, మరి మీరు రావాలి అని చెప్పండి అండి. దాసునికి వర్తమానం ఇచ్చి పంపాడు యాకోబు గారికి. అమ్మా వినండి, పేపర్కి వెళ్ళి చూడొద్దు మీరు. ఈ దాసుడు వర్తమానం తీసుకొని లేయ కాడికి, రాహేల కాడికి వెళ్ళాడు. ఏనైనా వచ్చినావని వాళ్ళిద్దరు అడిగారు. ఏం లేదమ్మా, మీరిద్దరు కలిసి మన యజమానులు రామంటున్నారు, ఈ పని పాటలు పక్కగా పెట్టండి, వచ్చండి, అయ్యగారు మిమ్మలను అర్జెంటుగా రమ్మంటున్నాడు అన్నాడు. అన్నప్పుడు వీరిద్దరూ కూడా వారికి ఉన్న పని పాటలు, వారికి ఉన్న అక్కడ ఏమైనా బాధ్యతలు కొన్ని ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కకు పెట్టేసి, దేవుని బిడ్డలారా వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఇక పొలములో మందల దగ్గరికి, దేవుని బిడ్డలారా యాకోబు దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు? లేయా రాహేలు ఇద్దరు కూడా వచ్చారు. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా యాకోబు ఏం చెప్పాడో తెలుసా? అమ్మా వచ్చినప్పుడు యాకోబు ఏం చెప్పాడో తెలుసా? దేవుడు ఈ మధ్య నేను ఈ పొలములో ఉన్నప్పుడు, దేవుడు ఈ మధ్య నేను ఈ మందల కాడ పడుకున్నప్పుడు, దేవుడు ఒక దర్శనాన్నిచ్చి, దేవుడు ఒక కలనిచ్చి నాతో మాట్లాడినాడు. మాట్లాడిన మాట ఏంటంటే, నీవు నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళుము, నీవు నీ దేశం దగ్గరికి తిరిగి వెళ్ళుము, నీవు ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నావు, ఇక ఇక్కడ వద్దు, ఇక నుంచి వెళ్ళమన్నాడు దేవుడు అని ఆ మాటలు చెప్పాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళ నాయన గురించి కూడా కొన్ని విషయాలు లేయాకు రాహేలుకు చెప్పుకొని వచ్చాడు. దేవుడు నేను పడిన ప్రతి ప్రయాసానికి, దేవుడు నేను పడిన ప్రతి కష్టానికి, దేవుడు నేను కార్చిన ప్రతి శ్రమకు నాకు ప్రభు ప్రతిఫలం ఇచ్చాడు. మీ నాయన నన్ను వట్టి చేతులతో చేయాలనుకున్నాడు అని భార్యలకు చెప్పాడు. దేవుని బిడ్డలారా, నేను పాశ్రమ పడిన కష్టానికి ఇదే పరిచర్య సంఘం. దేవుడు మనం పడిన కష్టానికి న్యాయం మనకు సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచడం గాక. హల్లెలూయా అని ఈ విధంగా చెప్పుకుంటా కొన్ని మాటలు వచ్చిన తర్వాత
ఈ రాహేలు లేయా ఏమన్నారో తెలుసా? అయ్యా, మా తండ్రి మాకు అన్యాయం చేశాడయ్యా. మా తండ్రి తన గుండెలో నుండి, మా తండ్రి తమ మనసులో నుండి మమ్మలను తొలగించుకున్నాడయ్యా. అయ్యా, ఇంకొక మాట చెప్పనా? మా డాడీ మా అన్నల భార్యలకు, వదినలకు, వాళ్ళ పిల్లలకు వేటను కోసి మటన్ పెడుతున్నాడయ్యా. మాకైతే నీళ్ళచారు పోస్తున్నాడయ్యా అని భర్తకు చెప్పుకున్నారు విషయాన్ని. వారు విందు చేసుకొని తింటున్నారయ్యా. మాకైతే సద్దన్నం పెడుతున్నారయ్యా. మా తండ్రి యొక్క మనసులో కానీ, మా తండ్రి యొక్క గుండెల్లో కానీ మాకు ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు లేవయ్యా. మమ్మలను అన్యులుగా చూస్తున్నాడయ్యా. మమ్మలను ఇష్టరానుగా చూడడం లేదయ్యా. మమ్మలను అలక్ష్యం చేస్తున్నాడయ్యా. మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడయ్యా. మమ్మలను త్రోసివేస్తున్నాడయ్యా. మమ్మలను విసర్జించాడయ్యా అని బాధను, తమ దుఃఖాన్ని, వేదనను లేయా రాహేలు తమ భర్తకు మందల దగ్గర పొలములో పిలిపించుకున్నారు. దేవుని బిడ్డలారా, నేను మీ తండ్రులను తక్కువగా చేయడం లేదు, కానీ తండ్రులు ఒక్కొక్కసారి ఆడపిల్లకు, ఇంట్లో కూతుర్లకు సరైన న్యాయము చేయకపోవచ్చేమో అనేది ఈ వాక్యమే. ఓసారి మన సంఘములో రత్నమ్మక్క ఉంది, ఇక్కడ కూర్చున్నది. అయ్యా, మా నాయన మమ్మలను కష్టం చేసుకునే వారికి చేయబట్టించాడయ్యా అని చెప్పింది. వెంకటేశ్వర అన్నయ్య ఉన్నాడు, యేసరత్నమన్న చాలా కష్టపడి కుటుంబాన్ని పోషించుకొని వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా కాదక్క? కష్టపడేవాడికి ఏం చేశాడు? కొంచెము, దేవుని బిడ్డలరా, కొంచెం పొలం ఉన్న వాళ్ళకు, కొంచెము దేవుని బిడ్డల ఒక స్థితిలో ఉన్న వాళ్ళకు ఈ దినాలలో తండ్రి బిడ్డకు న్యాయం చేయలేకపోతున్నాడు. దానికి కారణము మనకు పరిశుద్ధ గ్రంథమే మాట్లాడుతుంది. సరే, ఒక్కసారి ఆ వాక్యాలు చూడండి. మరలా మనము వాక్యముల నుండి ముందరికి వెళదాం. ఈ 31వ అధ్యాయంలో లేయా రాహేలు చెప్పిన మాటలు చిన్న అవసరమని ఫోన్ ఇప్పుడు కూర్చో, సైలెంట్ పెట్టుకో. భయభక్తులు మీకు ఎవరు చచ్చిపోలేదు కదా? చచ్చిపోయింటే చెప్పు, పో బయటికి. సేవకుడు అంటే, సంఘం అంటే, దేవుడు అంటే మీకు భయాలు లేవు. నాకు భయపడకండి, దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుని పిల్లరా, చెప్పాను కదా, ముళ్ళ కంపల వలె ఉండకూడదని. వస్తాయి సెల్లులు, నేను పెట్టుకోలేదు సైలెంట్లా. నా కాడికి మీరు ఎగ్గులా? చాలా భయభక్తుల్లో ఉండాలి దేవుని కాడ. దేవుని అనుగ్రహము కోల్పోయిన తర్వాత తిరిగి రాదు. ఇప్పుడు ఈరోజు పాటలు పాడారు. బైబిల్ ఒక మాట రాయబడింది, నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు తైలాభిషేకం ఇది ఎంచిన, ఇది నీకు తైలాభిషేకం. ఎక్కడుందో తెలుసా? బైబిల్లో నీతిమంతులు గద్దించుట, నీతిమంతులు కొట్టుట, ఇది తైలాభిషేకం. ఈరోజు పాస్టర్ ఒక మాట అంటే, ఈరోజు పాస్టర్ ఏమన్నంటే అలుగుడాలు, సంఘాన్ని రాకపోవడాలు, ఏంటి ఇవన్నీ మీ కొరకు కదా?
దేవుని బిడ్డలారా, ప్రార్థనలు చేసేది మీ కొరకు కదా, కడుపు మార్చుకునేది మీ కొరకు కదా, ఉపవాసం ఉండేది. మేమేమన్నా సోమరులమా? మేమేమన్నా బద్ధకస్తులమా? దేవుడి పనిని అప్పగించాడు. నీతిమంతులు కొట్టుట తైలాభిషేకం. పాస్రయ్య అంటేనే మీరు బాధపడకూడదు. పాస్రం అంటేనే మిమ్మల్ని కొట్టలేదురా ఇంకానాలా. ఆ మాట ఎక్కడుందో తెలుసా? చూస్తారా కీర్తనలో? నీతిమంతుడు కొట్టుట, నీతిమంతురాలు కొట్టుట నాకు తైలాభిషేకం అంచుకున్నాడు దైవజనుడైన దావీదు గారు. తెలుసా బైబిల్లో ఇట్టి మాటలు కనపడవు. ఎవరైనా సచ్చింటే లేచిపోండి, అదే అర్జెంట్ అని నోయల్ సామెలే గారు చెప్పారు. అంతకాడికి అర్జెంటు భూమి మీద మనిషికి ఏది లేదంట శేఖరన్న. ఒక మనిషి చచ్చిపోయి ఉంటే గాన వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తుంటే కానీ లేచిపో. అంతకాడికి అర్జెంటు భూమి మీద ఏది కూడా లేదు. మధ్యన లేవకూడదు. నేను ఎప్పుడో చెప్పాను. చూశారా, వాక్యమంతా పక్కకు వెళ్ళిపోతుంది. తీశారా కీర్తనలు? ఎవరైనా తీశారా? చదువు. నేను 141 చదివేలే అజయ్. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. చూశారా, మీరు కొట్టకలేరు మీ పిల్లలను, మేమన్నా కొడితే అలిగిపోతారు. బైబిల్ ఏనాబడింది? నీతిమంతుడు కొట్టుట ఉపకారము, అది నాకు మేలంటున్నాడు. వారు గద్దించుట తైలాభిషేకం. గద్దిస్తే నువ్వు హెచ్చించబడతావు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. సరే, ఓకే. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములో ఆ 31వ అధ్యాయములో 14-15 ఒకసారి చూడండి. అందుకు రాహేలును లేయాయు, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుట లేదా? చాలు చాలు. చూశారండి, అక్కడ లేయా రాహేలు ఏం చెప్తున్నారు? తమ భర్తతో చెప్పుకుంటున్నారు. ఏమా? తమ భర్తతోనూ తమ పెనిమిటితోనూ తమ శిరస్సుతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతగాడు అంటే మా డాడీ, మా నాయన మమ్మను అన్యులుగా చూచుట లేదా? అంటే తండ్రి ఈ లాబాను గారు కూతుర్లకు మనసులో స్థానము ఇచ్చాడా, తొలగించుకున్నాడా? మీరు చెప్పండి. ఏం చేశాడు? తొలగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రిని కనిపెట్టారు బిడ్డలు. తండ్రిని ఏం చేశారు బిడ్డలు? కనిపెట్టారు. అయ్యా, మా తండ్రి ఇంటిలో మాకు పాలు పంపులు లేవయ్యా. వాళ్ళు వేడన్నం తింటే మేము సద్దన్నం తినాలి, వాళ్ళు వేటకూర తింటే మేము నీళ్ళతో భోజనం చేయాలయ్యా. ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివయ్యా? అతను మమ్మల్ని అన్యులుగా చూస్తున్నాడయ్యా. మా తండ్రి ఏం చేశాడయ్యా? మాకు రావలసిన ధనము, మన పిల్లలకు రావలసిన ధనం, మనం అనుభవించవలసిన ధనం అంతా కూడా మా తండ్రి తినివేశాడయ్యా. ఉందా చిన్న? అక్కడ ఉందా? చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ఆ మాటనే చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి. చూశారండి, ఎవరి ధనం అంట? మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాము. ఇప్పుడు తండ్రి ఎవరి ధనాన్ని తిన్నాడు? కొడుకుల ధనాన్ని తిన్నాడా? కొడుకులకైతే బాగా సమకూర్చి పెడుతున్నాడు. కొడుకులకైతే దేవుని బిడ్డలారా ఒకటి కాదు 2 ఎక్కువ పెడుతున్నాడు. మొన్న నేను పాశ్రమ పోయిన శనివారం ఆత్మకూరుకు పోయినాం. ఆత్మకూరుకు పోతే నాకు పాశ్రమకు దేవుని బిడ్డలారా మన సంఘములో ఉంటున్న మరి రాజు వారి బావంటే పావుని వాళ్ళ నాయన కనపన్నాడు. పావుని వాళ్ళ నాయన కనపడితే పావుని ఏంటంటే వాళ్ళ నాయనతో, నాయనా నీ కొడుకులకు పొలం ఇచ్చినావు, నీ కొడుకులకు ట్రాక్టర్లు ఇచ్చినావు, నీ కొడుకులకు జెసిపీలు పెట్టినావు, నాకు ఇంతేనా? లేదు, నాకు ఇంకొకటి బరగొడు కొనియాలి, నేను ఇడిచిపెట్టాను నిన్నానిందంట. పాసయ్యా పావుని గట్టిగా పట్టిందయ్యా, ఇంకొకటి కొనిస్తా అంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. కొనిస్తా అన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా ఎంత ధైర్యంగా అడిగిందో?
కొడుకులకు దేవుని బిడ్డలారా లాబాను ఎక్కువ పెట్టేశాడు. కూతురుల కాడికి వచ్చేసేలోపు ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, యాకోబు 14 సంవత్సరాలు కష్టపడినాడు. ఆ కష్టమంతా బిడ్డలకు, ఆ కష్టమంతా మనమనులకు, ఆ కష్టమంతా మనవరాళ్ళకి ఇవ్వాలి. లాబాను తండ్రి కూతుర్లకు అన్యాయం చేయవచ్చు. మొన్న సుగుణది 7వ తారీఖు బర్త్డే వచ్చింది. 6వ తారీఖు ఏం చేసిందంటే 800 తీసుకొని వచ్చి నా చేతులు పెట్టింది. మేము లాభానికే ఓటేస్తున్నాం. తండ్రులం, ఆడపిల్ల తండ్రులం ఉన్నామనుకోండి, మేము మన ఓటంతా లాభానికే. శేఖరణ ప్రభుకు మహిమ కలుగును గాక. ఏం చేసిందంటే 800 వచ్చి చేతులు పెట్టింది. నాయన నాకు చెప్పులు కొని అని. చెప్పులకు 300 అయినాయి. 500 ఏం చేసిన, దాచిపెట్టుకుని తినేసిన. అదే మాకు అంతే, లాభాన్ని బుద్ధే మాకు అంతంగా. తండ్రులకు లాభాన్ని ఇంకంతే మాకు. అందుకే తండ్రులకు బిడ్డలు ఉందంటే బిడ్డలు ఎంత పెడితే అంత మేము తినేస్తాం, అంతే. దాన్ని మింగేస్తాం. లాస్ట్కి బిడ్డలు ఉత్త చేతుల పెట్టేస్తాం. ఏదైనా ఉంటే బిడ్డలు తల్లి దగ్గర దాచిపెట్టుకోండి, వాళ్ళు ఎత్తి పెడతారు. మా చేతులు పెడితే తినేస్తాం, లాభాన్ని. ఇంకా మళ్ళీ 500 పట్టమ్మా నీవేని ఇవ్వాలన్నా, నేను ఇవ్వాలన్నా 5, 6, 7, 8 అంటే 300 కదా నేను పెట్టింది. 500 ఏం చేసుకుని నేను తినేసిన కదా, నేను మింగేసిన కదా. అదే ఇంకా లాభాను మనసు, లాభాను హృదయము ఎప్పుడు మొగల్లోకి ఇది పోదు. ఎంత అన్నబెట్టని బిడ్డలు తెచ్చి, ఎంత అన్నబెట్టని బిడ్డలు నెల 1,00,000 పెట్టని, నెల 50,000 పెట్టని లాభాన్లాగా మేము ఏం చేస్తామంటే బాగా తినివేసి లాస్ట్కి బిడ్డలను ఏం చేస్తామంటే ఒకటి చేతుల్లో పెడతామంతే. ఇంకా ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలుసా మాకు దేవుని బిడ్డలారా? బిడ్డల పైన లాస్ట్కి పెళ్లి చేసి పంపించేటప్పుడు అప్పుడు ఒక కండిషన్ చేస్తాం. నా బిడ్డను నువ్వు దుఃఖపెట్టామో, నా బిడ్డను నువ్వు బాధ పెట్టామో అనుకో, దేవుడు అసలు సాక్ష్యం చెప్తాం అంతే. మాటతో మాత్రం ప్రేమ చూపుతాం, కానీ ధనంతో మాత్రం ప్రేమ చూపి. ఆ ప్రేమ వచ్చింది నాకు. చూడండి, వాక్యం తిప్పండి, మళ్ళీ వాక్యంలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఈ దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో 30 ఆదికాండములో 31వ అధ్యాయంలో 49 ఒకసారి చూడండి. 49 అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొని చూడము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. అప్పుడు వస్తుంది ప్రేమంగా. ఎప్పుడు వస్తుంది ప్రేమ చెప్పండి? ప్రేమ ఎప్పుడు వస్తుంది తెలుసా? పుట్టింటిని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా ఇంకా భర్తతో పాటు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు తండ్రికి ప్రేమ వచ్చి ఏమంటాడో తెలుసా? నా బిడ్డలను నువ్వు కొట్టినను, నా బిడ్డలను నువ్వు హింసబెట్టినను, నా బిడ్డలను నువ్వు తిట్టినను, నా బిడ్డలను నువ్వు ఏడిపించినను, నా బిడ్డలను నువ్వు గుద్దినను, నా బిడ్డలను నువ్వు కొట్టినను, దేవుడేశ్వరుడు సాక్ష్యం చెప్తాడు. అప్పుడు ప్రేమ. అంతవరకు ప్రేమ రాదు బిడ్డల మీద తండ్రికి. చూశారండి దేవుని బిడ్డలారా? ఒకవేళ బిడ్డలు యాకోబంపటి భర్తంపుడు పోకుండా ఉండింటే గానా ప్రేమ వచ్చేదనా? మీరు చెప్పండి. ఏమన్నా ప్రేమ వచ్చునా? ఏం చేస్తూ ఇంటిలో పాలు పంపులు లేకుండగా ఇంటిలో దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డ అన్యులుగా ఏం చేసేవాడు అని దేవుని బిడ్డలరా భార్యలు ఏమన్నారో తెలుసా? దేవుని బిడ్డలరా భార్యలు ఏమన్నారో తెలుసా? అయ్యా మా తండ్రి మమ్మల్ని అన్యులుగా చూస్తున్నాడయ్యా, మా తండ్రి మా ధనమంతా కూడా తాను తినివేశాడయ్యా అని చెప్పిన ఒక మాట, అద్భుతమైన మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్పినట్లల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఈ మాటను బట్టి చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, రాహేలు దేవుని బిడ్డలారా, లేయా వీరిద్దరు కూడా పొలములో మందల దగ్గర యాకోబుతో చెప్పిన చివరి మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, అయ్యా దేవుడు నీతో ఏం చెప్పాడో, దేవుడు నీకు ప్రత్యక్షమై ఏం దర్శనం ఇచ్చాడో, దేవుడు కలలో నీకు ఎలాంటి వర్తమానం ఇచ్చాడో, ఆ యొక్క వర్తమానం ప్రకారము, ఆ దర్శన ప్రకారము, ఆ దేవుడు చెప్పినట్లుగా నువ్వు చెయ్యయ్యా. మా తండ్రి మా నోరు కొట్టినప్పటికీ,
మా తండ్రి మా కడుపు కొట్టినప్పటికీ, మా తండ్రి మా చేతులు ఖాళీ చేసినప్పటికీ, మా తండ్రి మమ్మల్ని అన్యులుగా చేసినప్పటికీ, మా తండ్రి తన ఇంటిలో పాలు పంపు లేకుండా చేసినప్పటికీ కూడా, మా తండ్రి మాకు అన్యాయం చేసినప్పటికి కూడా, మేమైతే నీ పక్షాన మేము నిలబడతామయ్యా. నీవు ఎలాంటి బాధ అనుభవిస్తావో ఆ బాధ మేము అనుభవిస్తాం. నువ్వు ఎలాంటి శ్రమ అనుభవిస్తావో ఆ శ్రమ మేము అనుభవిస్తాం. నీ ముళ్ళ బాటలే మాకు పూల బాటలయ్యా. చప్పట్లు కొడతారా? ఈ మాటలు భార్యలు చెప్పారమ్మా. ఎవరితో అంటే భర్తలతో. అయ్యా, మేము చెప్పినట్లు కానీ, మన దగ్గర ఉన్న దాసులు చెప్పినట్లు కానీ, మన పిల్లలు చెప్పినట్లు కానీ, చివరికి నీ మనసు చెప్పినట్లు కానీ, నీ దేహం, నీ శరీరం, నీ అవయవాలు చెప్పినట్లు చేయకు. దేవుడు చెప్పినట్లు చేయి. నువ్వు ముందు వెళ్ళు, నీ వెనక తీయకుండా మేము వస్తాం అని ధైర్యాన్ని ఇచ్చి భరోసానిచ్చి బలపరిచారు భార్యలు యాకోబులో. చప్పట్లు కొడతారా? ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, లేదా నీ శరీరం చెప్పినట్లు చెయ్యి, మన వాళ్ళు చెప్పినట్లు చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చేయని. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అనేక విధాల కీడు, హాని, కష్టాలు, బాధలు, ఉపద్రవాలు తలబెట్టుకుంటున్నారు. వాక్యం చెబుతుంది, అయ్యా దేవుడు నీతో చెప్పినట్లు చెయ్యయ్యా. వాక్యం నీతో చెప్పినట్లు చెయ్యి, ధన్యుడవు, ధన్యురాలవైతావు. దేవుడు కళ్ళలో కనబడి మీతో మాట్లాడితే దాని ప్రకారం చెయ్యి, మీరు భాగ్యవంతులవుతారు. వర్తమానం ప్రకారం కొనసాగు, ఈ లేఖన ప్రకారం కొనసాగు. జీవితం ఒకటే. ఎప్పుడు కన్నులు మూతపడతాయో తెలదు, ఎప్పుడు గుంతలు పెట్టబడతాయో తెలదు. బతికున్నప్పుడే దేవుడు చెప్పినట్లు చెయ్యి. ప్రభు నీకేమవుతాడో తెలుసా? దేవుడు చెప్పినట్లు చేస్తే ప్రభు నీకేం చేస్తాడో అవి చెబుతాను. ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యం చెప్పినట్లు అస్సలు చెయ్యరు, సేవకుడు చెప్పినట్లు అస్సలు చేయరు, దేవుడు ఏదైనా కనబడి చెప్తే అస్సలు అది చేయరు. మా తలంపులే, మా ఆలోచనలే, మా ఉద్దేశాలే, మా నిర్ణయాలే, దాని ప్రకారం మేము కొనసాగుతాం. ఈరోజు ఎంతమంది తొందరపడి నిర్ణయాలు తామే తీసుకొని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అనేక విధాలుగా నశించిపోవడం లేదు, నాశనం కావడం లేదు. అందుకే దేవుడు చెప్పినట్లు చేయాలి, లేదా వాక్యం చెప్పినట్లు చేయాలి. దేవుడు ఏదైతే మనకు చూపిస్తాడో దాని ప్రకారం చేస్తే, దాని ప్రకారం సాగితే, దాని ప్రకారం చేయడానికి నిలబడితే ప్రభువే మన పక్షాన్ని నిలబడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ మాట దేవుని పిల్లలరా, మీరు మీ భర్తలతో చెప్పగలుగుతారా? మీరు ఆ స్థానంలో నిలబడగలుగుతారా? దేవుడు మీతో మాట్లాడునట్లుగా, దేవుడు మీకు ప్రత్యక్షమవునట్లుగా దేవుని స్వరం మీరు వినులాగునా నిలబడతారా? కుటుంబం మధ్య కూడా దేవుని పిల్లరా సమాధానం కోల్పోయింది. యాకోబు సమాధానం కోల్పోయాడు. లేయా రాహేలుకు నెమ్మది లేదు. కుటుంబములంతా అలచడి, కుటుంబములంతా నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో అంతా తలకిందులైపోతుంది. అట్టి సమయంలో దైవ ప్రత్యక్షత యాకోబుకు కలిగనిదో దిక్కబా రిలిబి ఓరా సీకబా. అప్పుడు ఆ దైవ ప్రత్యక్షత యాకోబు కలిగితే, ఆ ప్రత్యక్షతను భార్యలకు చెబితే భార్యలు ఏం చేశారు తెలుసా? సాగయ్యా
మా తండ్రి ఎంత క్రూరుడైనప్పటికీ, మా తండ్రి తన బంధువులతో, తన రక్త సంబంధికులతో, తన బలగమంతటితో వచ్చినప్పటికీ కూడా మేము వెనకాడము. నువ్వు సాగిపో, నీతో పాటు మేము వస్తామయ్యా. నీవు ఆకలి కొంటే మేము ఆకలి కొంటామయ్యా. నువ్వు దప్పి కొంటే మేము దప్పి కొంటామయ్యా. నీ వస్త్రాలు మాసిపోతే మా వస్త్రాలు కూడా మాసిపోతాయ్యా. నువ్వు ఎండలో కాల్తే మేము ఎండలో కాల్తాం. నువ్వు వర్షానికి తరిస్తే మేము వర్షానికి తరుస్తాం. నువ్వు మంచుకు తరిస్తే మేము మంచుకు తరుస్తాం అన్న నిర్ణయాన్ని భర్త పక్షాన రాహేలు లేయ తీసుకోగలిగినారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ భర్తలు నీతిమంతులైతే, మీ భర్తలు దేవుని వాక్యానికి లోబడితే, మీ భర్తలు దైవ ప్రత్యక్షత కలిగినారైతే నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము. పాడదామా? కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచన అందరూ కూడా కలిసి ఎవరు లేవకండి. ఆలోచన నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. అందరూ కలిసి దేవుని వైభవాలు తాకాలి అన్నారు. దేవుని శక్తి బలపడతాయి. కరుణ కల్లా నీవే సాయయ్యా. కరుణ కల్లా నీవే సాయయ్యా. నీ ప్రేమే చూపకపోతే అందరూ వేగంగా వాళ్ళు కూడా అందరూ ఇంకొక పావు గంటలో ముగిస్తాను. దేవుని బిడ్డలందరూ జాగ్రత్తగా వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యాకోబుతో తమ భార్యలు చెప్పిన మాట ఏమిటి? దేవుడు నీతో చెప్పినట్లు చేయము. నీ మనసు చెప్పినట్లు కాదయ్యా, నీ దేహం చెప్పినట్లు కాదయ్యా, నీ కన్నులు చెప్పినట్లు కాదయ్యా, నీ అంతరంగం చెప్పినట్లు కాదు, మేము చెప్పినట్లు కాదు, మన పిల్లలు చెప్పినట్లు కాదు, మన దాసులు చెప్పినట్లు కాదు. దేవుడు నీతో ఏం చెప్పాడు అది చెయ్యి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ దేవుడే మీకు ప్రత్యక్షం కాకపోవచ్చు, వాక్యం మాత్రము మనకు ఎల్లప్పుడూ మన దగ్గర ఉంది. ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు ప్రత్యక్షం కావచ్చు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ వాక్య ప్రకారం సాగిపోవట క్షేమకరం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని దర్శనం ప్రకారం సాగిపోవడం అది మనకు మేలు. దేవుడిచ్చే స్వప్నం ప్రకారం సాగిపోవడం అది మనకి ఎంతో ధన్యత. నేను పాస్టర్ ఇద్దరం కలిసి 3 రాత్రులు 3 పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ నందికొట్కూరు SSR నగర్ను దేవుడి ఇక్కడ చూపించాడు. ఇక్కడికే వచ్చాము దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఇక్కడ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. అయ్యా, దేవుడు నీకు బయలుపరిచాడు కదా, నాకు కూడా బయలుపరచాలంటే అక్కడనే పడుతుంది. ఇంకా
దేవుడు ఇంట్లో భర్తకు బయలుపరిచిన, ఇంట్లో దేవుడు భార్యకు బయలుపరిచిన, ఇంట్లో దేవుడు పిల్లలకు బయలుపరిచిన దాని ప్రకారం విధేలే సాగిపోవడం మనకెంతో ఎంతో ఎంతో ధన్యకరమైన ఆ మార్గం. అది ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ విధంగా భార్యలు చెప్పారు, దేవుడు నీతో చెప్పినట్లు చేయవయ్యా, చేయవయ్యా, దేవుడు చెప్పినట్లే చేయి. ఈరోజు మీరంటారా, మీరు అనగలుగుతారా? మీ భర్తలతో అనలేరు, చాలా కష్టం. అందుకే దేవుడు వాక్యములు రాయించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు నీతో చెప్పినట్లు చేయమని చెప్పాడు. అప్పుడు వారందరూ కలిసి లాబానును విడిచి, దేవుని పిల్లరా, దేవుడు చెప్పినట్లుగా తమ దేశానికి, తమ బంధువుల దగ్గరికి, తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి, అన్న దగ్గరికి వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మార్గం ఎలాంటిదో తెలుసా? ముళ్ళపాట మార్గముగా అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఎలాంటి మార్గం అయిపోయింది? అది ముళ్ళ లాంటి బాటగా ఏర్పడింది. అట్టి ముళ్ళ బాటలనే భార్యలు పూల బాటలు ఎంచుకొని భర్తతో పాటు సాగిపోతున్నారు. ఆ బాటలో వచ్చిన కష్టాలు గాని, ఆ మార్గములో, ఆ ప్రయాణంలో వచ్చిన వేదనలు, కష్టాలు, బాధలు, విపత్తులు, సమస్యలు, దేవుని బిడ్డలారా, ఒకటి కాదు, రెండు కాదు, ప్రాణం పోయేంతగా వచ్చినాయి. అందుకే వాక్యంలో దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చదవండి. 3 వాక్యాలు మీతో చదివిస్తాను. దేవుని బిడ్డలారా, ఆదికాండం 31:29. ఆదికాండం 31:29. త్వరగా ఒక్కరే చదవండి గట్టిగా. మీకు హాని చేయుటకు నా చేత నవ్వును, అయితే పైన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమారి చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు యాకోబు తన భార్యలను, తన పిల్లలను, తన దాసులను, తన యొక్క మందులను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అవునా? వెళ్ళిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా, లాబాను పిల్లలు ఇచ్చిన మామ క్రూరుడైపోయాడు, రాక్షసి అయిపోయాడు, ఎలుగుబంటి అయిపోయాడు, ఒక సింహం అయిపోయాడు, ఒక చిరుత అయిపోయాడు. అసలు ఆనే చేయాలనుకున్నాడు. ఎవరికి? యాకోబుకు కీడు చేయాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రమాదాన్ని తలపెట్టాలనుకున్నాడు లాబాన్. అయితే దేవుడే ప్రత్యక్షం కాకపోయింటే గాన యాకోబు తలను తీసేవాడు. దేవుడు ప్రత్యక్షం కాకపోయింటే, లాబాన్ నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమా. నువ్వుతో అతనితో ఎక్కువ తక్కువ మాట్లాడినా నీ జీవాన్ని నేను తీసివేస్తా భూమి మీద నుండి అని దేవుడు కలలో ప్రత్యక్షమై హెచ్చరించాడు లాబానును. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేస్తే, వాక్యానుసారంగా నడుచుకుంటే, పరిశుద్ధంగా నడుచుకుంటే, నిర్దోషంగా నడుచుకుంటే, దేవునికి ఇష్టలుగా నడుచుకుంటే, మీకు ఆవి చేసే వాళ్ళు సొంత వాళ్ళైనా దేవుడు వాళ్ళని ఏం చేస్తా అంటే ఆపగలుగుతాడు, వాళ్ళను అణిచివేస్తాడు. వారిని మీ దగ్గర ఏం చేస్తాడో తెలుసా? రిక్తులుగా ప్రభువు చేసి వేస్తాడు. మీతో సమాధానం పడట్లు ప్రభు చేస్తాడు. అది ప్రభు శక్తి, అది ప్రభు మహిమ, అది ప్రభు ప్రభావం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకటి. దేవుడు చెప్పినట్లు చేస్తే యాకోబు శిబిరము చుట్టూ, యాకోబు దాసుల చుట్టూ, యాకోబు భార్యల చుట్టూ, యాకోబు పిల్లల చుట్టూ, యాకోబు యొక్క సంపద చుట్టూ దేవుడు తన దూతలను కూడా పంపాడని యాకోబు కళ్ళతో చూశాడు. చప్పట్లు కొడతారా? ఆ 32వ అధ్యాయంలో మొదటి వాక్యంలో చూడండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మలారా వినండి, అయ్యలారా వినండి, బయట ఉన్న వాళ్ళ జాగ్రత్త వినండి.
యాకోబు దేవుడు చెప్పినట్లుగా సాగిపోతున్నాడు. అవునా? అవునా? యాకోబు దేవుడు చెప్పినట్లుగా సాగిపోతుంటే యాకోబు శిబిరం చుట్టూ, యాకోబు గుడారాల చుట్టూ ఎవరి దేవుడు తోడుగా పంపాడంటే పరలోక సంబంధమైన దేవదూతల బలాన్ని యాకోబుకు దేవుడు తోడుగా పంపాడు. మరొకసారి చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబుకు భయం వేస్తుంది. యాకోబుకు దేవుని బిడ్డలారా ఆ కలత వచ్చేసింది. యాకోబుకు కలవరం వచ్చేసింది. యాకోబు కృంగిపోతున్నాడు. ఏమైతే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాడు? దేవుడు మాట్లాడాడు, అయితే నేనైతే వెళ్తున్నాను, పరిస్థితులు ఎట్లా వస్తాయి అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ యాకోబు భయపడేదాన్ని బట్టి, యాకోబు కృంగిపోయేదాన్ని బట్టి, యాకోబు దేవుని బిడ్డల చతికలబడేదాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదూతలని యాకోబు దగ్గరికి పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన పోయి కలుసుకున్నాడా? వాళ్ళు వచ్చి కలుసుకున్నారా? చూడండి, మరొకసారి బైబిల్లో చూడండి. డౌట్ వాని దేవుని బిడ్డలారా, యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొని అంటే కలుసుకొని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబు సాగిపోతున్నాడు. లోపల భయం ఉన్నా, ముందు గొప్ప శ్రమ ఉన్నా, యాకోబు సాగిపోతున్నాడు. యాకోబు వెనుక పీడం లేదు. అయితే దేవుడే తన దూతలను యాకోబు దగ్గరికి పంపాడు. స్తోత్రం. యాకోబుకి ఎంతో ధైర్యం వచ్చేసింది. యాకోబు ఎంతో బలపడ్డాడు. యాకోబుకి ఎంతో సంతోషం కలిగింది. యాకోబుకి ఎంతో ఆనందం కలిగింది. యాకోబు ఎంతో బలపడ్డాడు. కారణం ఏంటంటే దేవదూతలు వచ్చి అతన్ని కలుసుకున్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి ఆత్మగురికి వాక్యం చెప్పనికి పిలిచినారు. పిలిస్తే నేను కూడా భయపడినాను. కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పటి విశ్వాసులు కాదు కదా దేవుని బిడ్డలారా. వాళ్ళు జేఆర్ పురుషోత్తం అయ్యగారి వాక్యాలు విన్నవాళ్ళు, సుదర్శనం అయ్యగారి వాక్యాలు విన్నవాళ్ళు, ఏలూరు దేవసామ అయ్యగారి వాక్యాలు విన్నవాళ్ళు. అట్టి దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద ఆత్మాభిషేకులు, దైవజనులు, గొప్ప గొప్ప పండితులు, తల పండిన వాళ్ళు, ఆత్మతో నడిపించబడే వాళ్ళు, అట్టి దైవజనులు వచ్చి అక్కడ వాక్యాన్ని పంచిపోయారు. ఆత్మగురు ఐపీ సంఘం, అది పూర్వపు సంఘం. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఎట్లా చెప్పాలనుకున్నాం? అప్పుడు నువ్వు వచ్చిన వేలేజా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నాకు ఒక కళ వచ్చింది. వచ్చిన కళ ఏంటో తెలుసా? దేవుని పిల్లరా, దేవుడి నాకు తోడుగా వచ్చి పక్కన బైబుల్ పట్టుకొని నిలవన్నట్టు ప్రభు చూపించాడు. అప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సంఘస్థులు విని అగ్ని కురిసిందయ్యా అన్నారు. స్తోత్రం, అగ్ని కురిసిందయ్యా అని చెప్పారు. ప్రభుకు మహిమ కలుగును గాక. పోయిన నెల కూడా మేము ఆత్మ గురైనప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ఇంజనీర్ ఉండి అంటున్నాడు, మీ అన్నను ఒకసారి కర్మలకు పిలిపి అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లు సాగితే, ఒకటి, కీడు చేసే వాళ్ళ దేవుడు ఆపుతాడు. రెండు, దేవుని బిడ్డలారా, మనం బలపడినట్లు పర సంబంధమైన బలాన్ని, పర సంబంధమైన సహాయాన్ని, పర సంబంధమైన నుండి వచ్చే క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన ఎదుట మార్గాన్ని సరళం చేయటానికి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది రెండోది, దేవుడు చెప్పినట్లు చేస్తే. మూడోది ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, రక్త సంబంధి తనకాడికి పెద్దవాడైన అన్న, దేవుని బిడ్డలారా, 400 మందితో యాకోబు మీదకి వస్తున్నాడు. ఎంతమంది మీదకంటే ఒకరి మీదకి ఇద్దరు వస్తే దేవుని బిడ్డలారా, ఎదిరించాలంటే చాలా కష్టమని ప్రసంగంలో రాయబడింది. అమ్మా, ఇప్పుడు మీరు స్త్రీలు ఒకరు ఉన్నారనుకోండి, మీ మీదకి ఇద్దరు స్త్రీలు వచ్చారనుకోండి, చాలా కష్టం. ఒక ఆమె గుడ్డు పట్టుకుంటుంది, ఒక ఆమె చీర పట్టుకుంటుంది. ఇంకా అయిపోయే పరిస్థితి. ఇంకా ఇద్దరు వచ్చి, దేవుని పిల్లలు మీ మీదకి ఇద్దరు ఇచ్చారనుకోండి, చాలా కష్టం. బైబిల్లో రాయబడింది, నా సొంత మాటలు కాదు. దేవుని పిల్ల ఇద్దరు కలిసి ఒకరిని ఏం చేస్తారు? ఎదిరిస్తారు. కానీ దేవుని పిల్లరా, ఒంటరిన వాడు ఇద్దరిని ఎదిరించలేడిన వాక్యంలో రాయబడింది. కనుక మీరు ఎప్పుడన్నా షెల్లులో కానీ
టీవీలో కానీ ఒకడు 10 మందిని కొట్టే చూసి మళ్ళీ ఒకటి నీకు పోయిరు కదా పొరపాటున. దేవుని బిడ్డలారా, అది చాలా ప్రమాదకరమైనది. అదేదో వాళ్ళ నటనంట, అది వాళ్ళకు జీవనాధారం అంట. అట్లా వాళ్ళు చేసే జీవనాధారంలో మనం ఇట్టపోయినామనుకోండి, కుటుంబాలు కుప్ప కూలిపోతాయి. ఒకరోజు సాక్షి పేపర్కు దేవుని బిడ్డలారా ఈ చిరంజీవి ఉండి ఒక మాట అంటున్నాడు, ఇది మా జీవనాధారము అన్నాడంతే. మేము డ్యాన్స్ వేసేది, మేము ఫైటింగ్ చేసేది, మేము కులికేది, ఇదంతా జీవనాధారమే. మీరు పొరపాటున మళ్ళీ దీంట్లో పడిపోయారు అంటున్నాడు అనమాట. 400 మందితో, ఎంతమందితోనూ 400 మందితో, ఎవడు రక్త సంబంధి, ఎవడు అన్న యాకోబు మీదకి వచ్చాడు. యాకోబు మీదకి పగగట్టుకొని యాకోబును చంపివేయాలని 400 మందితో వస్తే దేవుని బిడ్డలారా, ఈ యాకోబు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. అయ్యా అయ్యా, నన్ను చంపుతాడయ్యా, నా భార్యను చంపుతాడయ్యా, నా పిల్లలను చంపుతాడయ్యా, నా భార్యను నిర్మూలన చేస్తాడయ్యా, నా దాసులను మందలు నిర్మూలన చేస్తాడయ్యా, ఎట్లా చేయాలయ్యా? నువ్వు నాతో మాట్లాడావు, పోమని చెప్పావు, నేను సాగిపోతున్నాను. వాడైతే ఒక్కడు కాక 400 మందితో నా మీదకి వస్తున్నాడు. ఎట్లా 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 పోమని ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడిన మాటని ఎత్తుపట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, ఇక ముళ్ళ బాట ఎదురైపోయింది. ఏ బాట ఎదురైపోయిందంటే ముళ్ళ బాట ఎదురైపోయింది. ముళ్ళ బాటనే కాక ఊబి లాంటి బాట ఎదురైపోయింది. ఊబి మీకు తెలుసుగా, అడుగు పెడితే మళ్ళా అడుగు కూడా మనము పెరకలేము. అట్టి ఊబి లాంటి బాట ఏర్పడింది. దేవుని బిడ్డలారా, 400 మందితో అన్న వచ్చేస్తున్నాడు. జన బలంతో అన్న వచ్చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కటిక బలముతో అన్న వచ్చేస్తున్నాడు. ఆయుధాల బలముతో అన్న మీదకి వచ్చేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, అయితే ఏం జరిగిందో తెలుసా? దేవుని బిడ్డలారా, దూరాన యేషావు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబు ఉన్నాడు. 7 మార్లు సాష్టాంగ పడుకుంటా వెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడంటే యేషావులో కనికరాన్ని, యేషావులో కటాక్షాన్ని, యేషావులో ప్రేమను దేవుడు తొలకొని వచ్చినట్లుగా చేశాడు. అతని గుండెను, అతని హృదయాన్ని, అతని మనసును దేవుడు తిప్పాడు. తిప్పి ఇక ఈయన పరిగెత్తి వెళ్ళలేదు కానీ అతనే పరిగెత్తి వచ్చి కౌలిగించుకొని ముట్ట పెట్టుకొని ఏడ్చడం మొదలు పెట్టాడు. ఓరే తమ్ముడా, నీ ముఖం చూడక ఎన్నాళ్ళైందిరా. ఒరే అప్పుడు అంత తెల్లగుంటి వదరా, ఇప్పుడు ఏమిరా శరీరం అంతా కూడా నల్లబడిపోయిందిరా. అప్పుడు ఏంటిరా సింహములాగా ఉండి ఎగిరి తుంకితోని, ఇప్పుడు ఏంటిరా నువ్వు కుంటున్నావు? ఇది అది పరిస్థితులే మొదలు పెట్టాడు. చూసారా, ఒక్క మాట చూడండి. అన్ననే పరిగెత్తి వచ్చాడు, తమ్ముడు పరిగెత్తలేడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు లెక్కలేని అద్భుతములు చేసేవాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల 32వ అధ్యాయములో, ఈ 32వ అధ్యాయములో దేవుని బిడ్డలరా 3వ వచనము ఒక మాట సెలవిస్తుంది. ఎన్నో అధ్యాయం? 33. సారీ దేవుని బిడ్డలారా, 33:4 చదవండి. అప్పుడు యేసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి, ఎవరు పరిగెత్తారు? ఇప్పుడు యాకోబు పరిగెత్తితే గానా అది ఫెయిలైపోయేది. దైవ ప్రత్యక్షత ఫెయిలైపోయేది. అతని ప్రార్థన భంగం అయిపోయేది. దేవుడు చెప్పినట్టు వెళుతున్నాడు కనుక, ప్రార్థన సహాయంతో వెళుతున్నాడు కనుక, ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తున్నాడంటే తన వెనుకున్న 400 మందిని విడిచిపెట్టాడు. ఎంతమందిని? అప్పుడు ఒక నుండి పక్కన ఏమంటున్నాడో తెలుసా? నా అభిప్రాయం, రే వీడేమో 400 మందిని పోగు చేసినారా. ఎంతమందిని? మనం మనం 10 మందిని పోగు చేయాలంటేనే, అవునా? 10 మందిని పోగు చేయాలంటేనే కష్టం. 100 మందిని పోగు చేయాలంటేనే కష్టం. ఎంత తల దేవుని బిడ్డలారా వస్తుందో చాలా. 100 మందిని పోగు చేయాలంటే కార్డే కొట్టేయాలా, పేపరే కొట్టేయాలా, ప్రింటింగ్ తీయాలా, అమ్మ పలాని ఫంక్షన్ ఉంది, పలాని విందు ఉంది అని రావాలని
చెప్పాలా? దేవుని బిడ్డలారా 400 మందిని పోగు చేశాడు. ఒకడు నింటాడు పక్కన, రే 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 వాడు చూడరా, మనలేమో ఏయ్ మీరు ఖడ్గాలు ధరించండిరా, మీరు ఆయుధాలు చేతబట్టండిరా, ఏయ్ మనమందరం కలిసి యాకోబు సమూహంతో యుద్ధం ఆడాలని మనతో చెప్పినాడు. ఇప్పుడు చూడరా వాడు ఎట్టపోయినాడు. తన తమ్ముడు కనపడే లోపు మనందరినీ పరిగెత్తుతున్నారా పక్కనోడు అని ఉంటాడు కూడా. ఖచ్చితంగా అనుకుని ఉంటాడా? ఖచ్చితంగా పక్కనోడు ఎవడొకడు అని. ఒరే మనం ఎప్పుడైనా పక్కకి వెళ్ళే వాళ్ళిద్దరు ఒకటి నాయన అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ ఒకటి కావటానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లు సాగిపోతున్నాడు. ఒకటి కావటానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా ప్రార్థన చేశాడు. దేవుడు రక్త సంబంధి కీడు చేసేవాడిని కూడా తన పైన కటాక్షం కలిగినట్లుగా పరిగెత్తి వచ్చి కౌలిగించుకొని ఏడవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏడ్చడమే ఈయన, ఆయన ఏడ్చడమే ఈయన ఏడ్చడమే. ఎందుకు ఏడుస్తున్నారో? ఈయన ప్రేమ వచ్చిందని ఆయన మొత్తానికి దేవుడు మాయ చేసేసినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతం చేసేసినాడు. దేవుడు హృదయాల మనసును తిప్పివేసి ఒకటవునట్లు చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్లు, వాక్యం చెప్పినట్లు, దేవుని స్వరం చెప్పినట్లు, దేవుని దర్శనం చెప్పినట్లుగా సాగిపోతే మీకంత క్షేమమే. మీరు పట్టేదల్లా కూడా మీకు బంగారం అని చెప్పారు కానీ మీరు ధనులైతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి ప్రార్థన అయిపోయిన కలిసిపోతుంది కానీ ఎవరు లేవకండి. ఒక 5 నిమిషాలు అందరి కొరికి నేను ప్రార్థన చేస్తాను. అందరూ కూడా నాతో పాటు పెద్ద మొక్కాలు ఉండండి. మరలా మీరు మందిరంలో కనబడటానికి టైం పట్టొచ్చు. దేవుని బిడ్డలారా మొక్కాలు ఉండలేని వారు చక్కగా నిలబడి ప్రార్థనలు ఉండండి. దేవా, దేవుడు నీతో చెప్పినట్లు చేయమా. అవును తండ్రి ప్రభువా, ఆ రోజు యాకోబు భార్యలు యాకోబు తట్టున్నారయ్యా, దేవుడు నీతో చెప్పినట్లు చెయ్యి అయ్యా. మేము చెప్పినట్లు కాదయ్యా, మన పిల్లలు చెప్పినట్లు కాదయ్యా, మన దాసులు చెప్పినట్లు కాదయ్యా, నీ శరీరం చెప్పినట్లు కాదయ్యా, నీ మనసు నీ హృదయం చెప్పినట్లు కాదయ్యా. అయ్యా దేవుడు చెప్పినట్లు చెయ్యయ్యా. అది ముళ్ళ బాటైనా మేము పూల బాటగా ఎంచుకొని నీతో వస్తామయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. అందరూ ప్రార్థనలో ఉండండి. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, 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 స్తుతించండి. దేవుడు నీతో చెప్పినట్లు చేయాలి. దేవుడు నీతో చెప్పినట్లు చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చక్కగా మొక్కాలు నిలబడు. మొక్కాలు లేని దేవుని బిడ్డలారా నువ్వు చక్కగా నిలబడు. దేవుని సేవకుని మాట విను. నువ్వు ధన్యుడమైతావు సహోదరుడు, నువ్వు ధన్యురాలమైతావు సహోదరి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు కలుగును గాక. సర్వాధికారివైన మా యేసయ్యా, మీకు స్తోత్రాలు కలుగును గాక. గొప్పవాడవు, మహిమ స్వరూపుడవైన పరిశుద్ధాత్ముడవైన దేవానికి వందనాలు నాయనా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ యొక్క 2వ ఆదివారం దినమున మాతో వాక్యపు వెలుగులను మాట్లాడిలో ప్రభువా, నీకు వందనాలు నాయనా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవానికి వందనాలయ్యా. నాయనా, మాకున్న ఈ ఒకే జీవితంలో, మాకున్న ఈ ఒకే బతుకులో తండ్రి, దేవుడు మాతో చెప్పినట్లుగా మేము చేయాలయ్యా. వాక్యము మాతో చెప్పినట్లుగా మేము చేయాలయ్యా.
నీ దర్శనము మన ప్రకారం సాగిపోవాలయ్యా. అయ్యా అయ్యా, యాకోబుతో నువ్వు మాట్లాడినట్లుగా యాకోబు సాగిపోతున్నాడు కదయ్యా, మీకు వందనాలయ్యా. సాగిపోతున్నప్పుడు తండ్రి, సొంత మేనమామనే, సొంత పిల్లనిచ్చిన మామని కీడు చేయాలని వెంటబడ్డాడయ్యా. కీడు చేసేవాడిని నువ్వు ఆపినవు ప్రభువా, నీకు వందనాలయ్యా. మాకు ఏదైతే కీడు తలపెట్టాలని చూస్తుందో నీ మాట ప్రకారం, నీ వాక్య ప్రకారం మేము సాగితే మాకు కీడు పెట్టుటకు తలపెట్టే వాటిని నువ్వు ఆపుటకు సర్వశక్తుడైన దేవుడు ప్రభువా, స్తోత్రములు నాయన. అంత మాత్రం కాదు ప్రభువా, అయ్యా అయ్యా, తాను వెళుతున్న మార్గములో పరలోక సంబంధమైన బలమును యాకోబుతో వచ్చి కలుసుకొనుటకు మీరు సహాయపడ్డారయ్యా. అప్పుడు గ్రహించాడు యాకోబు, నేను ఒంటరివాణ్ణి కాదు, ఈ లోకములో నేను దేవుని యొక్క సహాయము కలిగిన వాడను. దేవదూతలు సైతము నాతో వచ్చి కలుసుకొని నా ప్రయాణానికి, నా శిబిరము చుట్టూ వారు తోడుగా ఉన్నారని. అయ్యా, నువ్వు చెప్పినట్టు సాగితే నీ దూతలను మాకు తోడుగా పంపుతావు కదయ్యా. ఈ లోకములో నువ్వు చెప్పినట్టుగా మేము చేస్తే రక్షణ స్వాస్థ్యం పొందిన మాకు నీ దూతలే మాకు పరిచయం చేస్తారని వాక్యం రాయబడింది తండ్రి. వందనాలు, స్తోత్రాలయ్యా. ఒక్కడు 400 మందిని పోగు చేసుకొని అయ్యా కొట్టివేయాలని వచ్చినప్పుడు యాకోబు యొక్క ప్రార్థనను మీరు ఆలకించి ఏశావులో మీరు కనికరాన్ని గుర్తించి ఏశావులో ప్రేమను పొర్లుకొనొచ్చినట్లు చేసి తమ్మున్నొచ్చి కౌలికించుకొని ఏడ్చి నాయనా క్షేమమును అడిగినట్లుగా చూడగలుగుతున్నా. అతనిలో ఉన్న కక్షను, అతనున్న పగను, అతనున్న ఈర్ష్యను, అతనిలో ఉన్న విరోధాన్ని మీరు తొలగించి వేశారయ్యా. కారణం మీరు చెప్పినట్టుగా సాగిపోతున్నాడు కనుక. నువ్వు చెప్పినట్టుగా మేము సాగిపోతే మాకు ఎదురు ఎంత బలము వచ్చినా ఆ బలాన్ని మాతో రాజీ పడునట్లన్నా చేస్తావు, లేదా ఆ బలాన్ని కొట్టివేయనన్నా కొట్టివేస్తావు. ఈ రెండే నువ్వు చేయగలిగిన తేవడం. ఒకటి రాజీ పడునట్లన్నా చేస్తావు, లేదా ఎంత బలమైన దాన్ని కొట్టివేయని నువ్వు కొట్టివేయగలుగుతావు. అది నీవు సర్వశక్తుడవని నిరూపించుకున్నటకు తండ్రి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యానుసారంగా నీ దృష్టిలో నిర్దోషులముగా, నీ దృష్టిలో పవిత్రులముగా, పరిశుద్ధులముగా సాగిపోవటానికి నీ స్వరము మాకు కావాలయ్యా, నీ వాక్యం మాకు కావాలయ్యా, నీ దర్శనం మాకు కావాలయ్యా తండ్రి. ఇన్ని దినాలు నీ స్వరం, నీ దర్శనం, నీ వాక్యాన్ని కోల్పోయాము. ఈ దినము నుండి అన్ని కలిగి మేము ఉండుటకు సహాయం చేయండి. నీ వాక్య ప్రత్యక్షత మాకు కావాలి, నీ స్వరం మాకు కావాలి, నీ దర్శనం మాకు కావాలి తండ్రి. ప్రభువా, ఇంటిలో పురుషులు దేవుని ప్రత్యక్షత కలిగిన వారి ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభువా. అవునైనా యాకోబు దేవుడు చెప్పినట్లుగా చేయమని భార్యలు ఎంతో ప్రోత్సాహం చేశారయ్యా. నువ్వు ఎన్ని బాధలు అనుభవిస్తావయ్యా, అన్ని బాధలు మేము కూడా నిన్ను అనుభవిస్తామయ్యా. నీ ముళ్ళ పాటలే మాకు పూల పాటలుగా మేము ఎంచుకుంటామయ్యా. అయ్యా, నువ్వు సాగిపో, నీకు తోడుగా మేముంటామని నిలబడ్డారా. ఈరోజు పురుషులారా, మీరు దేవునితో సంబంధం కలిగి ఉండండి. మీరు విజయ పథకమైన పాటల్లో కొనసాగుతారా. దేవుడు మీ గొప్ప సహాయకుడై ఉంటాడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మహిమ గల దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి.
విత్తబడిన ఈ వాక్కులను తండ్రి 30, 60, 100 మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనా ప్రభువా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు వరుసన తని నువ్వు కాపాడండి, వారిని బలపరచండి. వారికి కావలసిన ఆరోగ్యము, వారికి కావలసిన క్షేమము, వారికి కావలసిన సహాయము ఇప్పుడే తండ్రి నీ దూతను పంపి ప్రతి బిడ్డకు మేలు చేయదువు గాకని ప్రార్థిస్తున్నాం. యాకోబు యొక్క శిబిరము చుట్టూ నీ దూతలు ఉన్నట్లుగా నీ బిడ్డల చుట్టూ నీ దూతల కాపుదల ఉండును గాక. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావు నుండి రక్షించని చెప్పినట్లుగా తండ్రి, నీ దూతల కావు నుండి రక్షించే భయభక్తులు మేము చూపాలి. అట్టి కృప సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపించండి. రాని వారిని క్షమించి రేపు వారం కూడా వచ్చినట్లు కృప చూపించి ఈ ప్రార్థన ఆలకించబడి అందరినీ బలపరిచి ఈ వాక్యం 30, 60, 100 ఫలింపచేయండి. దేవా, నీవు చెప్పినట్లే మేము చేయట కృప చూపించండి. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.